టైం లేదు, కంగారు పడుకో. జస్ట్ రిలాక్స్. హిందుస్థాన్లో చాలా భయంకరమైన ప్రదేశాలలో ఒకటి లోహాఘాట్లలో ఉన్న ఆబే అనే ఒక ప్రదేశం. ఇంతవరకు ఇక్కడికి ఎవరు వచ్చినా చిన్నదో పెద్దదో కాని ఏదో ఒక అనుభవాన్ని ఎదుర్కొనే వెళ్లారు. దీని ఇతిహాసం కూడా చాలా రహస్యంగా భయంకరంగా ఉంటుంది. ఇక్కడి వారు చెప్తున్నారు ఈ ఆబేని 20వ శతాబ్దంలో నిర్మించారు అని. దీని యజమాని పేరు ఆబే అట. అందుకనే దీని పేరు కూడా ఆబే అనే పెట్టారు. కొన్ని సంవత్సరాల తరువాత దీన్ని హాస్పిటల్ గా మార్చేశారు. ఇక అప్పటి నుండి ఇక్కడ కొన్ని అసాధారణ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మెల్లమెల్లగా ప్రజలకు అర్థమైంది ఈ చోటు దెయ్యాల చోటు అని. ఈ ఆబే ఇతిహాసంలో అన్నింటికంటే భయంకరమైన రహస్యమైన సమయం ఎప్పుడు వచ్చింది అంటే, ఒక అమెరికన్ డాక్టర్ ఇక్కడికి వచ్చి స్థిరపడినప్పుడు ఎంతో తక్కువ సమయంలో ఆయనకు మంచి పేరు వచ్చింది. మీరు చూడబోయేది 1921వ సంవత్సరంలో ఆబేలో జరిగిన ఒక రహస్యమైన భయంకరమైన సంఘటనని. ఈ రోజు ఫియర్ ఫైల్స్ ద్వారా మొదటిసారి లోహాఘాట్లోని రహస్యం మీ అందరికీ తెలియబోతోంది. రండి సార్, డాక్టర్ మోరిస్ బిజీగా ఉన్నారు, నేను మీకు హాస్పిటల్ చూపిస్తాను. అలాగే రండి. డాక్టర్ మోరిస్ గురించి నేను చాలా విన్నాను. ఇంతకీ ఆయన ఎప్పుడు ఫ్రీ అవుతారు? నాకు ఆయన వెంటనే కలవాలనుంది. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. డాక్టర్ మోరిస్ లోఘాట్ ప్రజలకు భగవంతుడితో సమానం. ఇక్కడ అందరికీ ఫ్రీగా వైద్యం చేస్తారు. ఆయన ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకో. నేను దాని గురించి విన్నాను. కానీ మీకు ఒక విషయం తెలిసుండదు, ఆయన రోగిని చూడగానే చెప్తారు అతను బతుకుతాడా లేదా అని. ఇంకా చెప్పాలంటే ఆ రోగి ఎప్పుడు ఎలా చనిపోతాడో అని కూడా ఆయన ఖచ్చితంగా చెప్పగలరు. నిజంగానా? కానీ అదెలా సాధ్యం? నాకు ఇంతవరకు మాత్రమే తెలుసు. అది ఎలా అనేది మీరే స్వయంగా అడిగి తెలుసుకోండి. రండి. తన పేరు సీమ. పడుకుందనుకుంటా. అవును. డాక్టర్ గారు, తన పేరు వందన. తన ఫైల్ చూపించండి. కంగారు పడకండి, మీకు త్వరలోనే నయమవుతుంది. ఈవెన్ జాగ్రత్తగా చూసుకోండి. రండి. డాక్టర్ గారు, తన పేరు లీలా. వీళ్ళ అమ్మా నాన్న చాలా ముసలివాళ్ళు. తను ఇక్కడ చేర్పించి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక కుటుంబం అంటే మనం మాత్రమే. తనకేమైంది? తనలో అమ్మవారు వస్తుంది. అమ్మవారు వస్తుందా? అదేం అనారోగ్యం? తన మీదకి ఏ అమ్మవారు రాదు. కాస్త బాగోలేదంతే. ఎపిలెప్సీ అంటారు దాన్ని. లీలా గారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడైతే బాగానే ఉంది డాక్టర్ గారు. కానీ అప్పుడప్పుడు నాలోకి అమ్మవారు వస్తుంది. అప్పుడు నా పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆ సమయంలో నాకేం చేయాలో అస్సలేం అర్థం కాదు. తనకి పెళ్లి జరగాల్సింది, కానీ తన అనారోగ్యం వల్ల అది ఆగిపోయింది. నువ్వేం కంగారు పడుకోలేలా, నేను నీకు పూర్తిగా న్యాయం చేస్తాను. నా మీద నమ్మకం ఉంచు. అతి త్వరలోనే నీకు నయమవుతుంది. ఇంతకు ముందులాగా మామూలుగా ఉంటావు. ఇక ఆ తర్వాత చూడు, నీకోసం అబ్బాయిలు లైన్ కడతారు నిన్ను పెళ్లి చేసుకోవడానికి. ఒకవేళ నాకు నయం కాలేదు అంటే? ఒకవేళ ఈ హాస్పిటల్ ఇంకా ఇక్కడి మందుల వల్ల నీకు నయం కాకపోతే అప్పుడు నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను నీకు మాటిస్తున్నాను. ఇప్పుడు సంతోషమేనా? చూసావా, ఇప్పుడు నవ్వింది కదా. నీకు ఖచ్చితంగా నయం అవుతుంది.
సార్ నేను మీ గురించి ఎన్నో ఆర్టికల్స్ చదివాను, ముఖ్యంగా మనిషి మెదడు గురించి. సార్ మీరు తప్పుగా అనుకోను అంటే నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చు సార్? అడగండి. సార్ మీరు ఇక్కడ ఎందుకుంటున్నారు? అంటే ఒక చిన్న పల్లెటూళ్ళలో మీరు ఎంతో గొప్ప పేరున్న డాక్టర్ కదా, మరిక్కడ మిగతా డాక్టర్స్ ఏమంటున్నారంటే వాళ్ళందరూ నా గురించి ఏం చెప్తున్నారనేది నాకు బాగా తెలుసు. అయినా వాళ్ళందరూ పిచ్చి వాళ్ళు తెలుసా. వాళ్ళకి నా రీసెర్చ్, నా పని గురించి అసలు ఏమీ అర్థం కాదు. వాళ్ళు అనుకుంటున్నారు నేను రిటైర్ అయిపోయి ఇక్కడికి వచ్చాను అని. నేను ఫినిష్ అయిపోయాను అనుకుంటున్నారు. కానీ నిజం ఏమిటంటే నేను ఇక్కడ ఉంటే ప్రశాంతంగా నా రీసెర్చ్ని పూర్తి చేసుకుంటాను, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా. ఇక్కడ నేను చేయాలనుకున్న పని గురించి ప్రతి డాక్టరు కలలు కంటూ ఉంటారు. నా పని పూర్తిగా వస్తుంది, కొద్ది రోజుల్లో అయిపోతుంది. సక్సెస్కి చాలా దగ్గరగా ఉన్నాను. సక్సెస్ నాకేం అర్థం కాలేదు సార్. నువ్వు మొత్తం ఈరోజే తెలుసుకోవాలా? నువ్వు డాక్టర్వా లేక జర్నలిస్టువా? ఎప్పుడు పని అని నాకు చాలా బోర్ కొడుతోంది. నువ్వు ఉండడానికి హాస్పిటల్లోనే ఏర్పాట్లు చేయిస్తాను. విశ్రాంతి తీసుకో, మనము చేయడానికి చాలా పనులు ఉన్నాయి. ష్యూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రావత్, నువ్వా? ఇక్కడ అసలేం జరుగుతుంది? డాక్టర్ గారు, మీకోసం కమ్మలు తీసుకొచ్చాను. రావత్, ఆ పేషెంట్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ పేషెంట్ని ముక్తి కోటరీకి తీసుకెళ్తున్నారు. ముక్తి కోటరీ? అదేంటి? ఎవరైతే బతుకుతారు అనే నమ్మకం అస్సలుండదో వాళ్ళని ముక్తి కోటరీకి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ మోరిస్ పేషెంట్ని కాపాడటానికి ఆఖరి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ రోజు వరకు అక్కడికి వెళ్ళిన ఒక్క పేషెంట్ కూడా ప్రాణాలతో తిరిగి రాదు. ఈ గ్రామ ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు ఆ కోటరీలో డాక్టర్ మోరిస్ పేషెంట్కి చేసే వైద్యం వల్ల వాళ్ళకి ముక్తి లభిస్తుంది అని. అందుకే దాన్ని ముక్తి కోటరీ అని అంటారు. డాక్టర్ మోరిస్ అక్కడ ఎలాంటి సర్జరీ చేస్తారు? డాక్టర్ గారు, నాకు ఆలస్యం అవుతుంది, నేను వెళ్తాను. మీరు కూడా వెళ్ళి పడుకోండి, పొద్దున్నే కలుద్దాం.
ఎవరక్కడ? ఎవరు మీరు? వద్దు 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 వద్దు. Knife. Forceps. Cotton. తెచ్చుకో. క్యాన్సర్ పూర్తిగా విస్తరించింది. మనం ఏమీ చేయలేం. చూడండి, వెంటనే కుట్లు వేయండి. కానీ సార్, మనం ప్రయత్నించి చూడొచ్చు కదా. No, as you are told. నేనేం చెప్పానో అది చెయ్యి చాలు. ఇక్కడ అంతా నేను చెప్పినట్టే వినాలి. అండర్స్టాండ్? నాతో ఇంకెప్పుడు ఆర్గ్యూ చేయదు. చెప్పినట్టు చేయి. అర్థమైందా? మనం గనక తన క్యాన్సర్ సెల్స్ని తీయటానికి ప్రయత్నించామంటే బ్లడ్ లాస్ వల్ల తను ఈ క్షణమే చనిపోయే అవకాశం ఉంది. కానీ సార్, ఇంకేం దారి లేదా? మిగతా పేషెంట్స్ని అటెండ్ అవ్వండి డాక్టర్. మీరు మీ నాలెడ్జ్ని మీ దగ్గరే ఉంచుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి పేషెంట్ బాధ్యత నాది. అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళ రిలేటివ్స్కి చెప్పండి ఇతని అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేయమని. ఇక ఇతను బతకాడు. ఓకే సార్. నమస్తే డాక్టర్. నమస్తే. అతను ఈరోజు రాత్రి 12 గంటల లోపు చనిపోతాడు. అలాగే డాక్టర్, మీరు చెప్తున్నారు అంటే అది నిజమే అవుతుంది. మేము తనకి వైద్యం చేయించాం. ఇక తన ఆత్మకి ముక్తే లభించాలి. ఇక అతనిని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయండి. అలాగే సార్, నేను వెంటనే ముక్తి కోటరీకి షిఫ్ట్ చేస్తాను. ముక్తి కోటరీ కాదు, అది నా ఆపరేషన్ థియేటర్. ఇక ముందు ఎప్పుడు దాన్ని ముక్తి కోటరీ అని పిలవకండి. లీలా, ఈ చోటు గురించి నాకు అనుమానంగా ఉంది. ఏమైంది? మీరేదో కంగారుగా ఉన్నారు. ఇక్కడ ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏదో తప్పు జరుగుతుంది. తప్పు జరుగుతోందా? ఏమంటున్నారు మీరు? ఇక్కడ డాక్టర్ మోరిస్ గారు ఉండగా తప్పెలా జరుగుతుంది? నేను చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేలా. ఆ ముక్తి కోటరీ అక్కడేదో
మెల్లిగా, జాగ్రత్త. అవును, నాకు వెలుగు కనిపిస్తోంది. నాకు మా అమ్మ, మా నాన్న కనిపిస్తున్నారు. కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నన్ను మీతో తీసుకెళ్ళండి. నేను మీతో ఎందుకు రాలేకపోతున్నాను? ఏంటి, నేను ఇంకా చావలేదని చెప్తున్నారా? ఇంకా బతికే ఉన్నానా? కానీ నేను బతుకుంటే మిమ్మల్ని ఎలా చూడగలుగుతున్నాను? నాకు అందరూ కనిపిస్తున్నారు. ప్రతాప్, రాజేష్, వీళ్ళు కూడా ఇదే హాస్పిటల్లో ఉండేవారు. కానీ వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు నేను కూడా వాళ్ళతో రావాలని. నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడే వస్తాను నేను. రావత్, ఆ పేషెంట్ ఎక్కడ? ఏ పేషెంట్? అదే నిన్న రాత్రి ఆపరేషన్ జరిగింది కదా, అతను నిన్న రాత్రి ముక్తి కోటర్కి ట్రాన్స్ఫర్ చేశారు కదా. అతను నిన్న రాత్రే చనిపోయాడు. చనిపోయాడా? ఉదయాన్నే అతని కుటుంబ సభ్యులు బాడీ తీసుకుని వెళ్ళిపోయారు. ఈ పాటికి అంతిమ సంస్కారాలు కూడా జరిగి ఉంటాయి. కానీ రావత్, నేను బాడీని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళటం చూడనే లేదు. సార్, నాకు తెలిసినంత వరకు అతనికి అసలు కుటుంబమే లేదు.
అంటే అతని బాడీ ఎక్కడ? లీలా, లీలా, నువ్వు ఈ హాస్పిటల్ నుంచి వెంటనే వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నిన్ను ఇంకేదైనా హాస్పిటల్కి తీసుకెళ్తాను. కానీ నన్ను డాక్టర్ మోరిస్ గారే బాగు చేయగలరు. అందరూ అదే అంటున్నారు. ఈ హాస్పిటల్ నాకు ఆఖరి ఆధారం. లీలా, నేను నీకు చెప్పాను కదా, నేను నీకు చికిత్స చేయిస్తాను. నేను నిన్ను బాగు చేస్తాను. నా మీద నమ్మకం ఉంచు. ఇదేమీ అమ్మవారు కాదు. దీన్ని ఎపిలెప్సీ అంటారు. దీన్ని బాగు చేయొచ్చు. దీనికి మందులు కూడా ఉన్నాయి. కానీ నేను మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆయనకి ఏమర్థమైందంటే అక్కడున్న వాళ్ళందరికీ డాక్టర్ మోరిస్ మీద చాలా నమ్మకం ఉంది. అక్కడ వాళ్ళు ఆయన్ని దేవుడు అనుకుంటున్నారు. అందరితో పాటు లీల కూడా. కానీ మా తాతయ్యకి అనుమానం వచ్చింది, అక్కడ ఏదో జరుగుతుంది అని. ఇక మెల్లమెల్లగా ఆయన అనుమానం నిజంగా మారిపోయింది. ఆయనకేమనిపించిందంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని, ఏదో అపాయం ఉంది అని. ముఖ్యంగా పేషెంట్ల ప్రాణానికి. చూపించాలనుకుంటున్నాడేమో. ఆ పరిస్థితులను బట్టి తాతయ్యకి అర్థమైంది, ఆ ఆత్మ తన్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు, అది తాతయ్యని సాయం అడుగుతుంది అని. తను ముక్తి కోసం. కానీ దేని నుండి ముక్తి కావాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తాతయ్య మనసులో ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికేది ఆ ముక్తి కోటరీలో మాత్రమే. అందులోకి వెళ్ళడానికి కేవలం ఒకే ఒక్క దారుంది, అది డాక్టర్ మోరిస్. అందుకని తాతయ్య డాక్టర్ మోరిస్ని సంతోషపెట్టాలని నిర్ణయించుకున్నారు. సార్, నేను మీతో కాస్త మాట్లాడాలి. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మీ పనిని నేను చాలా అడ్మైర్ చేస్తాను సార్. నేను ఇక్కడికి ఈ హాస్పిటల్కి అందుకోసమే వచ్చాను. మీతో కలిసి పనిచేయొచ్చని, మీ దగ్గర ఎంతో నేర్చుకోవచ్చని. సార్, నేను నిజంగా మీతో కలిసి ముక్తి కోటరీలో పనిచేయాలనుకుంటున్నాను. నేను మీతో పనిచేసి మీ రీసెర్చ్లో భాగంగా ఉండాలనుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్, మీరు చెప్పారంటే నేను మీ పనిలో అస్సలు ఇంటర్ఫియర్ కాను సార్. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. కానీ ప్లీజ్ నాకు మీతో కలిసి అక్కడ పనిచేయడానికి అవకాశం ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. కానీ నాకు తెలీదు నువ్వు రెడీగా ఉన్నావా లేదా అని. నేను ఏ రీసెర్చ్ అయితే చేస్తున్నానో అది మన నాలెడ్జ్ని పూర్తిగా మార్చేస్తూ ఉంది.
ఇట్ విల్ చేంజ్ ద వే వి వ్యూ ద వరల్డ్. మనం చూసే విధానాన్ని మార్చేస్తుంది. దేన్ని అర్థం చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని నాకు అనిపించడం లేదు. వీళ్ళందరినీ చూసావా? వీళ్ళు ప్రాణాలతో లేరు, అలాగని చనిపోనూ లేదు. They are dead. And yet undead. వాళ్ళ పల్స్ని చెక్ చేయి. Come on, check it. పల్స్ లేదు సార్. ఆయన చూడు కదులుతారు. చూడు, వీళ్ళు వింటారు, చూస్తారు, అన్నీ చేయగలరు. నీకు తెలుసా, అలాగా ఉండి కూడా యాక్సిడేటెడ్. మనిషి చావు బ్రతుకుల మధ్య. చనిపోయిన తర్వాత ఏమవుతుందో నీకు తెలుసా? నేను అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇదే నా రీసెర్చ్ సబ్జెక్ట్ తెలుసా. నేను దీని ఆన్సర్స్కి చాలా దగ్గరగా ఉన్నాను. ఈ ప్రపంచంలో చావు తర్వాత ఏముంటుంది అనే దాని గురించి ఈ ప్రపంచానికి చెప్పే మొదటి డాక్టర్ని నేనే అవుతాను. ఎలా జరుగుతుందో చూడాలనుకుంటున్నావా? ఈరోజు నేను నీకు చూపిస్తాను. నువ్వు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నావు కదా? You will breathe up, eyes, yes? Come with me. See the face? లీలా, డాక్టర్ తను నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? నేను ఇడియట్నా, పీచివాడినా? నువ్వు ఏమీ సాక్రిఫైస్ చేయకుండానే నా రీసెర్చ్లో పాల్గొనేవాడానికి నువ్వు దానికి పే చేయాలి. సూర్యజిత్, యు హ్యావ్ టు. ఒక త్యాగం చేయి. నువ్వు నా పార్ట్నర్వి అవు. ఇక ఈరోజు ఈ ప్రొసీజర్ని నువ్వు ఈ పేషెంట్ మీద చేయాల్సి ఉంటుంది. తనని లీలగా చూడకండి డాక్టర్. తను ఒక పేషెంట్ అంతే. ఇది లా ఎక్స్పెరిమెంట్. మెడికల్ కాలేజ్లో ఇవన్నీ నేర్పే ఉంటారు కదా. ఒక పేషెంట్ని మనం కేవలం పేషెంట్ లాగే చూడాలి అని. మనం వాళ్ళతో ఎటువంటి ఎమోషన్స్ పెట్టుకోకూడదు. లేదంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడు మన చేతులు వణుకుతాయి. అందుకే ఇవన్నీ మనం సీరియస్గా తీసుకోకూడదు. డాక్టర్, మీరు చేసేది కరెక్ట్ కాదు. లీలకి పూర్తిగా నయం అవుతుంది, అలాగే మిగతా పేషెంట్స్ కూడా నయం అవుతుంది. మీరెలా దగ్గరకు రావడానికి ప్రయత్నించావు. ఇంతవరకు వచ్చావు, అదే ఎక్కువ. ఇది తప్పు డాక్టర్. మీరు తనని చంపేస్తున్నారు. వీళ్ళకి నయం అవుతుంది అన్నప్పుడు మీరు ఇలా చేయడం ముమ్మాటికి తప్పు.
లేదు డాక్టర్, వీళ్ళకి ఎక్కువ సమయం లేదు. వీళ్ళందరూ చనిపోబోతున్నారు. అందుకే నేను వీళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఒక పెద్ద రీసెర్చ్ చేయడానికి వీళ్ళు త్యాగం చేస్తేనే మిగతా వాళ్ళు బతుకుతారు. మందును కనిపెట్టగలుగుతాం. నేను వీళ్ళను ఎంచుకున్నందుకు వీళ్ళు ఎంతో సంతోషించాలి. చనిపోయే ముందు వీళ్ళు తలరాత బాగుంది కాబట్టి వీళ్ళు నా చేతుల్లో చనిపోతున్నారు. వీళ్ళని ఇలా చంపడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. ఉంది డాక్టర్, నాకు వీళ్ళ మీద హక్కు ఉంది. ఈ పేషెంట్కి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. తను బాధలు అనుభవించి చేస్తుంది. నేను తన బాధను తగ్గిస్తున్నాను. అయినా ఇలా చూడు, కొన్ని సంవత్సరాల తర్వాత అందరికీ తెలుస్తుంది డాక్టర్ మోరిస్ అంటే ఎవరు అని. కానీ ఎవరికి గుర్తుండదు ఈ లీలా ఎవరు అని. ఇది తప్పు డాక్టర్. మీరేం భగవంతుడు కాదు. భగవంతుడిని కాను, కానీ అందరూ నన్ను భగవంతుడు అనుకుంటున్నారు. ఇక నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను చనిపోయిన తర్వాత ఏమవుతుంది అని. నేను సైంటిఫిక్గా తెలుసుకోవాలనుకుంటున్నాను చావుకి బతుకుకి మధ్య ఏముంది అని. అది ఎంత గొప్ప విషయమో నీకు తెలుసా? దిస్ ఈజ్ బిగ్. ఎన్నో ప్రశ్నలకి అందరికీ సమాధానం దొరుకుతుంది. లేదు, నేను మిమ్మల్ని ఇలా చేయనివ్వను. నేను మిమ్మల్ని ఎప్పుడు నేను నీ మీద ప్రొసీజర్ చేస్తున్నాను లీలా. సుర్జిత్, నీకు తెలుసా దీన్ని ఏమంటారు అని? దీన్ని సెల్విన్ ఫిషర్ అంటారు. ఇది నా థియరీ. బ్రెయిన్లోని భాగం భగవంతునితో కనెక్ట్ అయి ఉంటుంది. నీకు తెలుసా దీన్ని ఇన్సిజన్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది అని? ఆ సమయంలో పేషెంట్ సరిగ్గా చావుకి బతుకుకి మధ్యలో ఉంటాడు. తను పరలోకాన్ని చూడగలుగుతుంది, కానీ అక్కడికి వెళ్ళలేకపోతుంది. ఇలాగే ఇక్కడ అందరి పేషెంట్స్కి జరుగుతుంది. అంటే వాళ్ళు కోమాలో ఉన్నట్టు అన్నమాట. లీలా, ఓపెన్ యువర్ ఐస్. నాకు చెప్పు, ఇప్పుడు నీకేం కనిపిస్తుంది? నాకేదో ఒక వెలుతురు కనిపిస్తోంది. స్వరంగల్లా ఉంది, కానీ నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. వాళ్ళు నన్ను రానివ్వట్లేదు. సుర్జిత్, పేషెంట్ ఎప్పుడు ఇదే పరిస్థితిలో ఉంటుంది. నేను వాళ్లకు ఇంజెక్షన్ ఇచ్చి నిద్రపుచ్చుతాను. వీళ్ళు ఇలాగే ఉండిపోతారు. వీళ్ళు ఎప్పటికీ చావరు. వీళ్ళు పరలోకం గురించి మనకు అన్నీ చెప్పగలరు, కానీ ఈ లోకంలోకి ఎప్పటికీ తిరిగి రాలేరు. స్టక్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ forever. నాతో కలిసి పని చేయాలనుకున్నప్పుడు నువ్వు ఈ మాత్రం చేయాలి కదా. నువ్వు చాలా మంచి డాక్టర్వి. మనిద్దరం కలిసి ఎన్నో విషయాలు సాధించుండేవాళ్ళం. మెడికల్ సైన్స్ ఒకవైపు అయితే మనం ఒకవైపు ఉండేవాళ్ళం. నువ్వు నాతో చేతులు కలిపి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చూడు. నువ్వు డాక్టర్వి కాదు, ఒక హంతకుడివి. ఇంతవరకు నువ్వు ఎంతమందిని చంపావో వాళ్ళందరి ఆత్మలు ఇక్కడే ఈ హాస్పిటల్లోనే తిరుగుతున్నాయి. వాళ్ళకి ముక్తి లభించలేదు డాక్టర్. ముక్తి కోటరీలో వాళ్ళకి ముక్తి లభించలేదు. ఇప్పటికీ మించిపోలేదు. ఇవన్నీ ఆపేయండి. మీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోండి. యూ విల్ హ్యావ్ టు పే ఫర్ యువర్ సెల్ఫ్. యూ విల్ హ్యావ్ టు పే. నీకు నా అసిస్టెంట్ అయ్యే అర్హత ఎలాగూ లేదు, కానీ నువ్వు నాకు ఓ సాయం మాత్రం చేయగలవు. నా సబ్జెక్ట్ని నేను ఈ ప్రయోగాన్ని నీ మీద చేస్తాను.
ఇది జరిగిన తర్వాత నేను నిన్ను వెళ్ళనివ్వలేను కదా. వద్దు డాక్టర్, ఆగిపోండి. ఇది తప్పు డాక్టర్, ఆగిపోండి. మీరు ఇలా చేయకూడదు. నా మీద నమ్మకం ఉంచు. అతి త్వరలోనే నీకు నయమవుతుంది. ఇంతకు ముందులాగా మామూలుగా ఉంటావు. ఇక ఆ తర్వాత చూడు, నీకోసం అబ్బాయిలు లైన్ కడతారు నిన్ను పెళ్లి చేసుకోవడానికి. ఒకవేళ నాకు నయం కాలేదు అంటే? అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. రండి. ఎక్కడ సుర్జిత్? అతను లోపల ఉన్నారు, నాతో రండి. లోపల నుండి తలుపు గొళ్ళెం వేసినట్టుంది. వేరే దారి ఏదైనా ఉందా? ఓ పని చేద్దాం, తలుపులు పగలగొడదాం. పద. అతన్ని పట్టుకోండి. డాక్టర్ మోరేస్, ఇక నువ్వు ఎప్పటికీ ఎక్స్పెరిమెంట్స్ చేయలేవు. ఇట్స్ ఓవర్, ఇట్స్ ఆల్ ఓవర్. నీకంతా మంచి జరుగుతుంది. నేను నీకు ఏమీ కానివ్వను. సార్, పరిస్థితి చేదాటినట్టు. లేదు రావత్, తనకేమీ కాదు. తనకి ముక్తి లభించదు. ఎందుకంటే ఇంకా తనకి టైం రాలేదు. నేను తనని బాగు చేస్తాను, ఎలాగైనా బాగు చేస్తాను. తనని హాస్పిటల్కి తీసుకెళ్దాం, పద. పండితులు ఈ చోటును శుద్ధి చేయడానికి చాలా ప్రయత్నించారు, కానీ చెయ్యలేకపోయారు. వాళ్ళల్లో 3 రోగులు చనిపోయారు. కేవలం లీలను మాత్రమే బతికించగలిగారు. మా తాతయ్య తన జీవితంలో 2 ఏళ్లు లీల వైద్యం కోసమే గడిపారు. అప్పుడు ఆయన ఎన్నెన్నో విచిత్రమైన విషయాల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన అన్ని సాక్ష్యాల్ని చెరిపేశారు. మిగిలింది ఈ పుస్తకం మాత్రమే. ఇందులో అభయ్ గురించి అన్ని రహస్యాలు ఉన్నాయి. అక్కడ ఈ రోజుకి ఆ ఆత్మలు డాక్టర్ మోరిస్ ఆత్మను బంధించి ఆయన మీద పగ తీర్చుకుంటున్నాయి అని అక్కడ వాళ్ళు నమ్ముతారు. అక్కడ ఈ రోజుకి ఆ ఆత్మలు కనిపిస్తాయట.